ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. గుర్రం జాషువా ఇలా అన్నారు: గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనులంతా ఒకే కుటుంబం, జగమంతా ఒక నిలయం అన్నాడు ఆ మహానుభావుడు. కులాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. వంగవీటి రంగా హత్యకు చంద్రబాబు నాయుడిని బాధ్యుణ్ణి చేస్తూ అందుకు ఆయన్ని వర్గశత్రువుగా భావిస్తున్నారని కుప్పం బహిరంగ సభలో జగన్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు. నిరాధారమైన ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు? హత్య జరిగి ఎంతకాలమైంది? ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇంతలాగా దిగజారుతారా? 1988 మార్చి 10వ తేదీన దేవినేని మురళి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన మొట్టమొదటి హత్య దేవినేని మురళీదే కావటం విశేషం. అంతకు ముందు జరిగిన హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరిగిన హత్యలే కదా. 1988 డిసెంబర్ 26 రంగా హత్యను తన రాజకీయ అవసరాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్రపూరితంగా రాజకీయ అస్త్రంగా వాడారు. ఇద్దరు వ్యక్తులు, రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలు రెండు కులాలకు ఆపాదించి విధ్వంసం సృష్టించారు. వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. ఆనాడు తండ్రి సృష్టించిన కులాల కుంపట్లు ఆరిపోకుండా జగన్ రెడ్డి రాజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రంగాను హత్య చేయించి ఉంటే రంగా భార్య రత్నకుమారి, కుమారుడు వంగవీటి రాధ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉండేవారా? రాధా సైతం నా తండ్రి హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ను పక్కన పెట్టుకుని రంగా హత్య కేసు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ దేవినేని నెహ్రూపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాపులపై నిజంగా ప్రేమ ఉంటే కాపు కార్పొరేషన్కు నిధులు ఎందుకు కేటాయించలేదు? చంద్రబాబు కాపులకు 5% రిజర్వేషన్ కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని కొనసాగించకుండా ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు? నిజాలను చెరిపివేసి అబద్ధాలను వండివారుస్తూ ఎదుటివారికి మీద దాడి చేయటం జగన్ రెడ్డికే చెల్లింది. రంగా హత్య కేసు గుర్తుకొచ్చినప్పుడు సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య ఎందుకు గుర్తు రావటం లేదు? వైఎస్ వివేక రక్త చరిత్రకు 5 ఏళ్లు నిండాయి. మొదట గుండెపోటు కాదు, చంద్రబాబు హత్య చేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు వివేకానందరెడ్డి కుమార్తె సునీత తమ తండ్రి హంతకులను కోర్టు భవనంలో నిలబెట్టేందుకు పోరాడుతూ ఉంటే వారిని జగన్ రెడ్డి కాపాడుతున్నారు అని ఆమె ఆరోపించింది. వివేకానందరెడ్డి హత్య కుట్రలో ఎవరెవరు భాగస్వాములో రాష్ట్ర ప్రజానికానికి అర్థమైంది. వివేకానందరెడ్డి హత్య కోడికత్తిలాగానే ఇప్పుడు వంగవీటి రంగా హత్యను తెరపైకి తీసుకొస్తున్నారు. జగన్ బాబాయి వివేక హత్యపై సోదరి సునీత ఢిల్లీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ను సైతం విచారించాలి అని ఆమె డిమాండ్ చేశారు కదా. ఇంట్లో హత్య గురించి నోరు విప్పకుండా జగన్ రెడ్డి మైనర్గా ఉన్నప్పుడు జరిగిన రంగా హత్యకు రెడ్డి గారి సాక్ష్యం. రంగా హత్య అనే ఒకే ఒక్క కారణంగా మీరు పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగా హత్యపై సిబిఐ ఎంక్వైరీ వేశారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. మరి హంతకులను ఎందుకు శిక్షించలేదు? తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం వెంటాడుతుంది. జగన్ రెడ్డి అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు తోడు కాపు సామాజిక వర్గం చూపుతున్న వ్యతిరేకతతో ఆయనలో అభద్రతాభావం మొదలైంది. ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమం ఏదైనా ఒకే స్క్రిప్టును వల్లివేస్తున్నారు. దుష్ట చతుష్టయం అంటూ కొన్ని పత్రికలపైన, ఛానల్స్ పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన పిచ్చి ప్రేరేపణలు చేస్తున్నారు.
క్విట్ ప్రోకోకు పుట్టిన తన సాక్షి మీడియా ఉండగా తనకు పత్రికా టీవీ లేవంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల దృష్టి మరల్చటానికి జగన్ రెడ్డి రోజుకో కొత్త వేషం వేస్తున్నారు. క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అని, పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధమని, విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అని 99% హామీలు అమలు చేశానంటూ ప్రతి సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. రోజుకు 4 కోట్లు పెట్టి 2 హెలికాప్టర్లతో తిరిగేవారు పేదవారు ఎలా అవుతారు? 99% కాదు, 9% హామీలు కూడా పూర్తి చేయలేదు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు, మద్యపాన నిషేధం అమలు చేస్తేనే ఓట్లు అడుగుతామన్నారు. మరి మద్యాన్ని నిషేధించకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? బహిరంగ సభల్లోనే కాదు, పార్టీ సమావేశాల్లో కూడా ఇవే మాటలు చెబుతున్నారు. విశాఖ బీచ్లో దాదాపు 2 కోట్లతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం రోజే తెగిపోయింది. ఈ సంఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే కుప్పం బ్రాంచ్ కెనాల్ నీటి విడుదల ఎంతో నవ్వులు పాలైంది. సర్కస్ కంపెనీని తలపిస్తూ డ్రామా సెట్టింగ్స్ తరహాలో గేట్లు పెట్టడం దగ్గర నుంచి కృత్రిమంగా నీటిని విడుదల చేసే వరకు అన్నీ మయసభ సీన్లను గుర్తుకు తెస్తున్నాయి. పూర్తి కాని కాలువ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రావటం, పూజారులు పూజలు చేయటం, ఇవన్నీ రక్తి కట్టకపోగా అభాసు పాలయ్యారు. అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లు, పులిచింతల గేట్లు, పోలవరం డయాఫ్రమ్ వాలు కొట్టుకుపోయి చాలా కాలమైంది. అవి కనీసం మరమ్మత్తు కూడా నోచుకోలేదు. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో ఊరేగుతూ సభల్లో ప్రసంగిస్తున్నారు. దీనికంటే తాడేపల్లి ప్యాలెస్లోనే నీటిపారుదల ప్రాజెక్టు సెట్టింగ్ వేసి బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేసి ఉంటే ఖర్చులన్నా తగ్గేవి. ఆ ఖర్చులతో గేట్లన్నా వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు, వేస్తున్న వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. సాధారణ పౌరులు మాట్లాడటం వేరు, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడటం వేరు. రాష్ట్ర పరువు ప్రతిష్ట పోయేలా మాటలు, చేష్టలు, ప్రారంభోత్సవాలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ముఖ్యమంత్రి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు. వివిధ కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు, ఘర్షణలు చెలరేగినప్పుడు బాధ్యత కలిగిన పౌరులు వాటిని నివారిస్తారు. కానీ జగన్ రెడ్డి అందుకు భిన్నంగా రాష్ట్రాన్ని తగలబెట్టి చలి కాసుకుంటున్నారు. రాష్ట్రంలో ఘర్షణలు జరిగి అల్లర్లు జరిగితే అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. ఎన్నికల్లో లబ్ధి కోసం ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎవరికీ మంచిది కాదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధర్మం 4 కాళ్లపై నడుస్తుంది కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజంలో హింసను, అశాంతిని ప్రేరేపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.